Hello Kushikam James, how are you all? ఈ రోజు నేను మీ ముందుకి పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కి సంబంధించిన సిరీస్ లో భాగంగా నెక్స్ట్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈ రోజు మనం చూడబోతున్న నెక్స్ట్ వీడియోలో చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే మెటాలిక్ రేడియస్ అండ్ వాన్ డెర్ వాల్స్ రేడియస్ ఆఫ్ ద ఆటమ్. అయితే ఈ మెటాలిక్ రేడియస్ వాన్ డెర్ వాల్స్ రేడియస్ గురించి చెప్పే కన్నా ముందు మీరు అటామిక్ రేడియస్ అంటే ఏంటి, అలాగే కోవలెంట్ రేడియస్ అంటే ఏంటి, అయానిక్ రేడియస్ ఏంటి అనేది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా మొత్తం అంటే టోటల్ కంటెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. అటామిక్ రేడియస్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోతో కంప్లీట్ అవుతుంది. సో వాటికి సంబంధించిన వీడియో లింక్స్ అనేది నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. Check out those. Okay, without any further delay, let us start our today's video. So first మనం డిస్కస్ చేయబోతుంది ఏంటి అంటే మెటాలిక్ రేడియస్. సో ఈ మెటాలిక్ రేడియస్ ని డెఫినేషన్ ఎలా చెప్తున్నాం చూడండి. హాఫ్ ఆఫ్ ద ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ adjacent మెటాలిక్ ఆటమ్స్ ఇన్ క్రిస్టలైన్ లాటిస్ స్ట్రక్చర్. ఒక క్రిస్టలైన్ లాటిస్ స్ట్రక్చర్ లో పక్క పక్కనే ఉన్న మెటాలిక్ ఆటమ్స్ కి సంబంధించిన న్యూక్లియస్ కి సంబంధించిన డిస్టెన్స్ లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ని మనము మెటాలిక్ రేడియస్ అంటాము. అంటే ఏం చెప్తున్నాము, ముందు క్రిస్టలైన్ లాటిస్ స్ట్రక్చర్ అన్నాము. అంటే ఒక మెటల్, మనకు అన్ని తెలుసు మెటల్స్ అన్ని కూడా మోస్ట్లీ 99% ఆఫ్ ద మెటల్స్ ఆర్ సాలిడ్స్ ఎక్సెప్ట్ ఫర్ ద మెర్క్యూరీ. మెర్క్యూరీ ఒకటి మాత్రమే మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది, లెట్ ఇట్ బి. సో మిగిలిన సాలిడ్స్ అన్ని కూడా మెటల్స్ అన్ని కూడా సాలిడ్ స్టేట్ లో ఉంటాయి. సో ఆ సాలిడ్ స్టేట్ లో ఉన్న మెటల్స్ అన్ని కూడా ఒకదాంతో ఒకటి ఇలా పక్క పక్కన చాలా టైట్గా ప్యాక్ అయి ఉంటాయి జనరల్గా. సో ఇలా జనరల్గా ప్యాక్ అయి ఉన్నప్పుడు ఒక మెటల్కి ఇంకొక మెటల్కి మధ్యలో ఉన్న అంటే ఎడ్జసెంట్ మెటల్స్ గురించి మాత్రమే మాట్లాడతాం. చూడండి, టూ ఎడ్జసెంట్ మెటాలిక్ ఆటమ్స్, ఈ రెండు పక్క పక్కన ఉన్న మెటాలిక్ ఆటమ్స్కి సంబంధించిన న్యూక్లియైకి సంబంధించిన డిస్టెన్స్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ తీసుకుని దీనిలో మనం ఎగ్జాక్ట్గా హాఫ్ కనుక బ్రేక్ చేస్తే ఈ డిస్టెన్స్ని మనము మెటాలిక్ రేడియస్ అంటాం అనమాట. అంటే మనం ఇప్పటివరకు కోవలెంట్ రేడియస్ ఎలా చెప్తున్నాము, అయానిక్ రేడియస్ ఎలా చెప్తున్నాము, ఇది కూడా ఆల్మోస్ట్ అలానే చెప్తున్నాము. కాకపోతే మనం మెటల్ క్రిస్టల్ లాటిస్ లో ఉన్న రెండు ఎడ్జసెంట్ ఆటమ్స్ మధ్యలో ఉన్న న్యూక్లియైకి ఇంకొక న్యూక్లియైకి మధ్యలో ఉన్న డిస్టెన్స్ లో హాఫ్ ని మనం మెటాలిక్ రేడియస్ అంటున్నాం అనమాట. ఓకే, అయితే ఈ మెటాలిక్ రేడియస్, ఈ మెటాలిక్ మనం రేడియస్ ఏదైతే మెజర్ చేస్తున్నామో ఇది మెజర్ చేసేటప్పుడు దెర్ ఈజ్ నో ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ ద అటామిక్ ఆర్బిటాల్స్. మనం కోవలెంట్ బాండ్లో చూసాము మెటాలిక్ ఆర్బిటాల్స్, మెటాలిక్ బాండ్ అనేది మనకి మెటల్స్ అనేవి పక్క పక్కన ఉన్నాయి, కానీ కోవలెంట్ బాండ్ అనేది మనకి ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ అయి ఉంటుంది. సో ఇలా ఓవర్ ల్యాప్ అయి ఉన్నప్పుడు ఉన్న డిస్టెన్స్ కంటే అంటే యాక్చువల్గా ఉన్న రేడియస్ కంటే మనకి తక్కువ రేడియస్ అనేది మెజర్ చేస్తాము. ఇది ఎక్కడ మెజర్ చేసాము, కోవలెంట్ బాండ్లో మెజర్ చేసాము. ఇది మనకి కోవలెంట్ బాండ్లో ఇలా మెజర్ చేసాము. కానీ మనం మెటాలిక్ రేడియస్లో ఏం చెప్తున్నాము, ఒక మెటల్ ఇంకొక మెటల్ జస్ట్ పక్క పక్కన ఉన్నాయి, దే ఆర్ నాట్ ఓవర్ ల్యాపింగ్. Yes, so no overlapping of the atomic radius, atomic orbitals are taking. So the metallic radius is going to be more larger compared to covalent radius. Covalent radius ఉన్న రేడియస్ కంటే తక్కువ మెజర్ చేయగలుగుతాము, కానీ మెటాలిక్ రేడియస్ ఆటమ్ సైజ్ ఎంత ఉందో అంత మెజర్ చేయగలుగుతాం జనరల్గా, అంటే క్లోజర్ టు ద సైజ్ ఆఫ్ ద ఆటమ్ అని చెప్తున్నాం అనమాట. అర్థమైందా? వెరీ గుడ్. సో మెటాలిక్ రేడియస్ ఫార్ములా చూడండి, మెటాలిక్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 1 by ఈజ్ ప్రపోర్షనల్ టు 1 by మెటాలిక్ బాండ్ స్ట్రెంత్ అనమాట. అంటే ఈ బాండ్ స్ట్రెంత్ కొన్ని మెటల్స్ మనకి చూసాం, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం కానీ లిథియం కానీ పొటాషియం, ఇటువంటి మెటల్స్ చూసినప్పుడు వాటి మెటాలిక్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది. అంటే అవి చాలా మనం లైక్ నైఫ్తో కూడా కట్ చేయగలుగుతాం, అంటే వాటికి ఇంటర్ అటామిక్ అట్రాక్షన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అదే కాకుండా మనం కాపరు లేకపోతే ఐరన్ ఇటువంటి స్ట్రాంగ్ మెటల్స్ చూసినప్పుడు వాటికి ఇంటర్ అటామిక్ స్ట్రాంగ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, బాండ్ స్ట్రెంత్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎప్పుడైతే బాండ్ స్ట్రెంత్ ఎక్కువ ఉందో మెటాలిక్ రేడియస్ తక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే బాండ్ స్ట్రెంత్ తక్కువ ఉందో అప్పుడు మనకి మెటాలిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా? అంటే ఎందుకని మనం చూడండి ఈ పీరియడ్లో చూసినప్పుడు ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే సోడియం, పొటాషియం వీటికి సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో అలాగే లూజ్ ప్యాకింగ్ ఆఫ్ ద మెటల్స్. లూజ్ ప్యాకింగ్ ఆఫ్ ద మెటల్స్ అంటే ఎప్పుడైతే మెటల్స్ మనం క్రిస్టలైజ్డ్ స్ట్రక్చర్లో ఉన్నాయని చెప్తున్నామో వాటికి డిఫరెంట్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన వీడియో చేసినప్పుడు నేను అక్కడ చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సాలిడ్ స్టేట్స్ చెప్పినప్పుడు. సో ఎప్పుడైతే ఉంటాయో బీసీసీ స్ట్రక్చర్లో ఉంటాయి అనమాట. అంటే మనకి జనరల్గా బాడీ సెంటర్డ్ క్యూబిక్లో ఉన్నప్పుడు చాలా తక్కువ డెన్సిటీ ఆఫ్ ద మెటల్ ఉంటుంది. సో అప్పుడు మనకి అవి మెటాలిక్ రేడియస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, అలాగే టైట్లీ ప్యాక్డ్ మెటల్స్ అయితే చాలా టైట్గా ప్యాక్ అయిన మెటల్స్, టైట్గా ప్యాక్ ఉన్న మెటల్స్ అంటే ఎఫ్సిసి అంటాం అనమాట. ఎఫ్సిసి అంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్.
ఈ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ కనుక మనం ఉన్నప్పుడు అప్పుడు చాలా టైట్గా ఉంటుంది, డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, చాలా టైట్గా ప్యాక్ అయి ఉంటాయి. దానివల్ల మనకి అటామిక్ రేడియస్ ఆర్ మెటాలిక్ రేడియస్ గురించి చెప్తున్నాం కాబట్టి మెటాలిక్ రేడియస్ అనేది కొంచెం తక్కువ అయితే, అంటే ఉన్న మెటల్కి ఎంత ఉంటుందో ఎగ్జాక్ట్గా అంతే అయితే మనం మెజర్ చేయగలుగుతాం అనమాట. సో నేను మీకు ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక చిన్న ఇలిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చాను చూడండి. సో ఇది ఒక మెటల్, ఇది ఒక మెటల్ అనుకుంటున్నాము, అలాగే ఇది ఇంకొక మెటల్ అనుకుంటున్నాము. ఈ న్యూక్లియస్ దగ్గర నుంచి ఈ న్యూక్లియస్ వరకు ఉన్న డిస్టెన్స్ మెజర్ చేసి దీనికి ఎగ్జాక్ట్గా హాఫ్ కనుక తీసుకుంటే ఇది నాకు మెటాలిక్ రేడియస్ అవుతుంది. ఓకేనా? సో ఇది నాకు మెటాలిక్ రేడియస్ అవుతుంది అనమాట. రైట్, నో డౌట్స్ ఇన్ ద మెటాలిక్ రేడియస్. వెరీ గుడ్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇదే వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది వాన్ డెర్ వాల్స్ రేడియస్. ఈ వాన్ డెర్ వాల్స్ రేడియస్ అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు ఒక్కొక్క విషయం అర్థం అవ్వాలి. ఏం అర్థం అవ్వాలి చూడండి. దోస్ ఆటమ్స్, ఎలాంటి ఆటమ్స్ మధ్యలో మనం వాన్ డెర్ వాల్స్ రేడియస్ని మెజర్ చేస్తాము అంటే లైక్ నోబుల్ గ్యాసెస్, అంటే వాటి మధ్య అసలు ఇంటరాక్షన్ అనేది ఏమీ ఉండదు. ఓకేనా? నోబెల్ గ్యాసెస్ అంటే ఏంటి? మనకి ఇనర్ట్ గ్యాసెస్ అంటాం కదా, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జెనాన్, రెడాన్ అని. అటువంటి గ్యాసెస్ మధ్యలో అట్రాక్షన్ అనేది జనరల్గా ఏముండదు. అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకునింది కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యే ఎలిమెంట్స్కి ఎలా రేడియస్ మెజర్ చేస్తాము, అయానిక్ బాండ్ ఫామ్ అయ్యే వాటికి ఎలా మెజర్ చేస్తాము, అలాగే మెటల్స్ అయితే వాటికి ఎలా మెజర్ చేస్తాము అని చెప్తున్నాం. అవన్నీ కాకుండా ఈ ఇనర్ట్ గ్యాసెస్ కూడా మనం మెజర్ చేయాలి కదా. అటామిక్ రేడియస్ ఎంత ఉంటుంది, సైజు ఏంటి అనేది మనకు తెలియాలి కదా. సో అది ఎలా మెజర్ చేస్తాము అంటే ఈ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అంటే ఏంటి అంటే చెప్తున్నాను చూడు, విచ్ ఆర్ నాట్ బాండెడ్ విత్ ఈచ్ అదర్. సో ఇలాంటి ఇనర్ట్ గ్యాసెస్ ఏవైతే ఒకదాంతో ఒకటి అసలు బాండ్ అవ్వట్లేదు, అంటే కోవలెంట్ బాండ్ లేదు, అయానిక్ బాండ్ లేదు, మెటాలిక్ బాండ్ కూడా లేదు, అసలు బాండ్ అనేది అవి పార్టిసిపేట్ చేయట్లేదు. సో అయితే పార్టిసిపేట్ చేయనప్పుడు కూడా దే ఎక్స్పీరియన్స్ అ వీక్ అట్రాక్టివ్ ఫోర్స్ టు ఫార్మ్ నియరర్, టు కమ్ నియరర్. అవి ఒక దగ్గరికి రావడానికి ఏదో ఒక అట్రాక్షన్ ఫోర్స్ అయితే ఉంటుంది కదా, అంటే వెరీ 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 వీక్ ఫోర్స్ అనమాట. సో ఆ ఫోర్స్ వల్ల మాత్రమే అవి ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. ఓకేనా? ఆ ఫోర్స్ని మనం వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ అంటాము. సో ఇప్పుడు ఈ వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ ఉన్న రెండు ఆటమ్స్ మధ్యలో ఉన్న రేడియస్ని అంటే డిస్టెన్స్ని మనం మెజర్ చేసి నేను మీకోసం ఒక ఫిగర్ చూపిస్తున్నాను చూడండి. సో ఇది యాస్ట్రీస్గా ఇలా ఉంటుంది అని కాదు, జస్ట్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇది ఒక హీలియము, లైక్ 3 ఆటమ్స్ 3 ఎలక్ట్రాన్స్ అయితే చూపిస్తున్నాను, బట్ ఇది లేదనుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హీలియం అనుకుందాము, ఇది కూడా లేదనుకుందాం, ఇది హీలియం అనుకుందాం అనమాట. ఇలా ఉన్నప్పుడు ఈ హీలియం ఆటమ్కి మధ్యలో మనకి ఏ విధమైన బాండ్ ఫామ్ అయ్యే పాసిబిలిటీ లేదు. అంటే దే వోంట్ ఫార్మ్ కోవలెంట్ బాండ్, దే విల్ నాట్ ఫార్మ్ మెటాలిక్ బాండ్, ఆర్ దే విల్ నాట్ ఎట్ ఆల్ ఫార్మ్ అయోనిక్ బాండ్ ఆల్సో. సో అయినప్పుడు ఈ హీలియం యాటమ్కి అసలు అట్రాక్షన్ అనేది లేదు, ఒక బాండ్ అనేది ఏం లేదు, కానీ ఒక కైండ్ ఆఫ్ వీక్ అట్రాక్షన్ ఎక్కడో చిన్నగా సన్నగా ఉంటుంది కదా, దాన్ని వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ అంటాము. అంటే దాన్ని కూడా ఈ న్యూక్లియస్ నుంచి ఈ న్యూక్లియస్ వరకు డిస్టెన్స్ మెజర్ చేసి దాని నుంచి ఎగ్జాక్ట్గా హాఫ్ తీసుకుని ఇక్కడ నుంచి ఇక్కడకు మనము రేడియస్ని అయితే మెజర్ చేస్తాం అన్నమాట. సో దీన్ని మనము వాన్ డెర్ వాల్స్ రేడియస్ అంటాము. చూడండి, అదే చెప్తున్నాను ఇక్కడ. ద హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియై ఆఫ్ adjacently placed atoms in a solid state of the noble gas. ఇది మనం ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి అంటే మనము జనరల్గా నోబెల్ గ్యాసెస్ అంటే గ్యాషియస్ స్టేట్లోనే ఉన్నప్పుడు మెజర్ చేస్తాము అని అజ్యూమ్ చేసుకుంటాం. కానీ ఈ వాన్ డెర్ వాల్స్ రేడియస్ అనేది మనం ఎప్పుడూ కూడా గ్యాషియస్ స్టేట్లో ఉన్నప్పుడు కాదు, సాలిడ్ స్టేట్ అంటే ఆ ఇనర్ట్ గ్యాసెస్ని మనం సాలిడ్ స్టేట్లోకి కన్వర్ట్ చేసి, అంటే యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ అనమాట, వాటిని సాలిడ్ స్టేట్లోకి కన్వర్ట్ చేసి ఆ సాలిడ్ స్టేట్లో రెండు న్యూక్లియై అడ్జసెంట్ న్యూక్లియై రెండింటి మధ్య డిస్టెన్స్ తీసుకుని దానిలో హాఫ్ తీసుకుని దాన్ని మనము అటామిక్ రేడియస్ అని చెప్తామన్నమాట. ఓకే, సో ఇనర్ట్ గ్యాసెస్ హ్యావ్ ఓన్లీ వాన్ డెర్ వాల్స్ అట్రాక్షన్స్, ఓన్లీ వాన్ డెర్ వాల్స్ రేడియస్ని మాత్రమే మనము వాటి కోసం మెజర్ చేయగలము. ఎందుకు చెప్పండి? ఎందుకంటే అవి ఏ బాండ్లోనూ ఏ అదర్ బాండ్ టైప్ ఆఫ్ బాండ్స్లోనూ అవి పార్టిసిపేట్ చేయలేవు. అవి ఓన్లీ వాన్ డెర్ వాల్స్ అట్రాక్షన్ ఉంటుంది. సో ఫర్ ఇనర్ట్ గ్యాసెస్ వీ కెన్ మెజర్ ఓన్లీ వాన్ డెర్ వాల్స్ రేడియస్. Okay, so in the molecules of non-metals, so non-metals ఉన్న molecules కొన్నింటిలో in the solids both covalent and van der Waals radius exist. సో ఇది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట, ఇంట్రెస్టింగ్ థింగ్. ఏంటి ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాం ఇక్కడ? ఇన్ ద మాలిక్యూల్స్ ఆఫ్ నాన్ మెటల్స్, నాన్ మెటల్ సాలిడ్స్లో బోత్ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటాయి, అలాగే వాన్ డెర్ వాల్స్ రేడియస్ రెండు ఉంటాయి. అలా ఎలా కుదురుతుంది? ఇవి నాన్ మెటల్ అని చెప్తున్నాము. నాన్ మెటల్ అని చెప్పినప్పుడు మనకు తెలుసు మెటల్స్ అన్నీ కూడా అయానిక్ బాండ్లు ప్రిఫర్ చేస్తాయి, అంటే ఎలక్ట్రాన్ డొనేట్ చేయడానికి ప్రిఫర్ చేస్తాయి. బట్ నాన్ మెటల్స్ అనేవి ఎయిదర్ ఎలక్ట్రాన్
యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఎవరు ఇది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఎవరైనా డొనేట్ చేయడానికి రెడీగా లేకపోతే దే ట్రై టు షేర్ ది ఎలక్ట్రాన్స్. సో నాన్ మెటల్స్ అనేవి జనరల్గా ఎయిదర్ షేరింగ్ ఎలక్ట్రాన్స్ చేసి కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతాయి ఆర్ వాన్ డెర్ వాల్స్ రేడియస్గా కూడా చూపిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, యానియన్స్గా ఉండి అయానిక్ బాండ్ చూపిస్తాయి నాన్ మెటల్స్, లేదా మ్యూచువల్ షేరింగ్ చేసుకుని కోవలెంట్ బాండ్ చూపిస్తాయి. అవన్నీ కాకుండా ఇనర్ట్ గ్యాసెస్ లాగా వాన్ డెర్ వాల్స్ రేడియస్ చూపిస్తాయి. కానీ ఇంకొక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ నేను ఈ ఒక్క పాయింట్ కోసం నేను మీకోసం తీసుకొచ్చాను. ఇది మనకి 11th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. సో ఒకసారి చూడండి. ఓకేనా, సో ఇక్కడ నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్లోరిన్ తీసుకున్నాను అనమాట. ఈ క్లోరిన్ ఏంటి, ఇక్కడ నేను క్లోరిన్ మాలిక్యూల్ తీసుకున్నా. ఈ క్లోరిన్ మాలిక్యూల్లో 2 క్లోరిన్ ఆటమ్స్ ఇలా బాండ్ అయి ఉన్నాయి. సో అవి రెండు ఒక ప్రాపర్ స్పియర్ లాగా ఉన్నాయి అనుకోండి. సో అలా అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ నాకేమవుతుంది, ఈ బాండ్ ఏంటి, నాకు కోవలెంట్ బాండ్ అంటే ఓవర్లాప్ అవుతుంది కదా, ఒక ఆటమ్ ఇంకొక ఆటమ్తో ఓవర్లాప్ అయ్యి నాకు ఇక్కడ కోవలెంట్ బాండ్ ఫామ్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ని నేను కోవలెంట్ రేడియస్ అంటాను, కోవలెంట్ బాండ్ లెంత్ అంటాం. ఇది కోవలెంట్ బాండ్ లెంత్. ఓకే, సో ఈ కోవలెంట్ బాండ్ లెంత్లో ఎగ్జాక్ట్గా హాఫ్ నుంచి న్యూక్లియస్ వరకు ఉన్న డిస్టెన్స్ని కోవలెంట్ రేడియస్ అంటాము. అలాగే ఇంకొక Cl2 తీసుకున్నప్పుడు కూడా ఇది కోవలెంట్ రేడియస్ ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి ఈ యాటంలో ఉన్న ఈ న్యూక్లియస్ నుంచి ఈ మాలిక్యూల్లో ఉన్న ఈ న్యూక్లియస్ నుంచి ఒక డిస్టెన్స్ అనేది, అంటే ఎందుకని 2 దగ్గరగా ఉన్న మాలిక్యూల్స్కి సంబంధించిన డిఫరెంట్ క్లోరిన్ ఆటమ్స్ అనమాట. ఆ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని కనుక నేను మెజర్ చేస్తే ఆ డిస్టెన్స్ని వాన్ డెర్ వాల్స్ డిస్టెన్స్ అంటాము. అంటే ఈ క్లోరిన్ మాలిక్యూల్కి నాకు 2 రకాల రేడియస్ని మెజర్ చేస్తున్నాను. ఏం మెజర్ చేస్తున్నాను, ఒకటేమో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న కోవలెంట్ రేడియస్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కోవలెంట్ రేడియస్ని మెజర్ చేస్తున్నాము. అలాగే ఇంకొకటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న వాన్ డెర్ వాల్స్ రేడియస్ అన్నమాట. ఓకేనా, సో మనకి ఎగ్జాక్ట్గా వాల్యూ ఉంది చూడండి. Cl2 మాలిక్యూల్లో కోవలెంట్ రేడియస్ వచ్చేసి 0.99 ఆమ్స్ట్రాంగ్స్. అంటే ఇక్కడ నుంచి కోవలెంట్ రేడియస్ అంటే ఇక్కడ నుంచి చెప్తున్నాం కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది మనకు 0.99 ఆమ్స్ట్రాంగ్స్. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాన్ డెర్ వాల్స్ రేడియస్ ఏదైతే ఉందో అది నాకు 1.80 ఆమ్స్ట్రాంగ్స్ అన్నమాట. సో ఈ రేడియస్ అనేది 1.80 ఆమ్స్ట్రాంగ్స్. సో ఇప్పుడు చూడండి, ఇవి రెండింటిని కనుక నేను కంపేర్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాన్ డెర్ వాల్స్ రేడియస్, కోవలెంట్ రేడియస్, ఈ రెండు నేను కంపేర్ చేయాలంటే ఆల్మోస్ట్ ఎలా ఉంది, వాన్ డెర్ వాల్స్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ డబుల్ ద రేడియస్ ఆఫ్ కోవలెంట్. అంటే 2 into కోవలెంట్ రేడియస్, అప్రాక్సిమేట్గా, ఎగ్జాక్ట్గా అని చెప్పట్లేదు, అప్రాక్సిమేట్గా అనమాట. వాన్ డెర్ వాల్స్ రేడియస్ అనేది అప్రాక్సిమేట్గా కోవలెంట్ రేడియస్కి డబుల్ ఉంటుంది. అందుకని మన పీరియాడిక్ టేబుల్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది అని చెప్తాము. ఎందుకు తగ్గుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాము. తగ్గుతుంది అని చెప్తాము, బట్ ఇనర్ట్ గ్యాసెస్కి చాలా చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్తాం. ఎందుకని వాన్ డెర్ వాల్స్ రేడియస్ విల్ బి అప్రాక్సిమేట్లీ డబుల్ ద కోవలెంట్ రేడియస్ కాబట్టి. ఓకేనా, సో ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటామిక్ రేడియై క్యాల్కులేట్ చేయటం ఎలాగో నేర్చుకున్నాము, ఎలా క్యాల్కులేట్ చేయాలో నేర్చుకున్నాము. సో ఉన్న డిఫరెంట్ అటామిక్ రేడియస్లో ఏది ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది అంటే ఆబ్వియస్గా మనం ఇప్పుడు నేర్చుకున్నాము వాన్ డెర్ వాల్స్ రేడియస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకని యాక్చువల్గా ఉన్న సైజు కంటే కూడా చాలా ఎక్కువ సైజును మనం మెజర్ చేస్తున్నాము. న్యూక్లియర్ డిస్టెన్స్, ఇంటర్ న్యూక్లియర్ డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ స్పేస్ అనేది మనము మెజర్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఎక్కువ సైజ్ అనేది మెజర్ చేస్తున్నాము. ఆ సైజ్ వల్ల అటామిక్ రేడియస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాని తర్వాత మెటాలిక్ రేడియస్, దానికంటే స్మాలెస్ట్ మనకి కోవలెంట్ రేడియస్. మరి అయానిక్ రేడియస్ గురించి ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు అంటే, క్యాటయానిక్ రేడియస్ జనరల్గా యాటమ్ కంటే చిన్నగా ఉంటుంది, యానియానిక్ రేడియస్ జనరల్గా దాని స్పెసిఫిక్ కరస్పాండింగ్ యాటమ్ కంటే పెద్దగా ఉంటుంది. ఓకేనా, అందుకని మనం ఇక్కడ కంపేర్ చేయట్లేదు. మనం ఏ ఆటమ్ గురించి మాట్లాడుతామా, యానియాన్స్ గురించి మాట్లాడతామా ఆర్ క్యాటయాన్స్ గురించి మాట్లాడతామా అన్న దాన్ని బట్టి దాని అటామిక్ రేడియస్ అనేది ఆర్ అయానిక్ రేడియస్ అనేది డిసైడ్ అవుతుంది కాబట్టి. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించింది, ఇంట్రెస్టింగ్గా అనిపించింది, మీరు ఏమైనా నేర్చుకున్నారు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఖుషీ కెమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ కొట్ట మాత్రం మర్చిపోకండి.
to get latest updates about this channel. And meeku chemistry lo edaina specific doubts unte don't hesitate to comment those, and I promise you that I'll make a detailed video about that particular topic and upload it for you. See you with another video. Until then, bye.